నిద్రపోతుందా రీల్స్ చేస్తుందా? చూస్తుంటేనేమో నిద్రపోయినట్టే ఉన్నది, మళ్ళా రీల్స్ చూసిన వాళ్ళు కదా నవ్వినట్టే హి 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 అని మంచిగానే నవ్వుతున్నది. కావాలనే చేస్తుందా లేకపోతే నన్నేమన్నా కన్ఫ్యూజ్ చేద్దామనా? అబ్బా ఈ వీడియోకి లైక్ కొట్టాలి, జల్దిగా కొట్టాలి. అయిపోయింది అయిపోయింది. ఈ వీడియోను మా వానకు షేర్ చేయాలి జల్దిన. అయిపోయింది. కొంపదీసి నిద్రల కలవరిస్తుందా ఏంది? అమ్మో ఈవెనెక్కడ నమ్ముతాం, మహానటి. ఇప్పుడు ఒక వ్లాగ్ రీల్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో మటన్ నల్లిబొక్కల కూర ఫ్రెండ్స్. మా అమ్మ మంచిగా మసాలాలేసి కూర వండుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి వాసన చూద్దాం. అబ్బా అబ్బా వాసన అయితే గుమగుమలా ఆడిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు రుచి కూడా చూడాలి కదా, ఒకసారి చూద్దాం. ఏమైంది? ఏమైందా? నీ నల్లి బొక్క పిల్లెత్తుకపోయింది. అవును, అసలు నల్లి బొక్కల కూరేది? అబ్బా నువ్వు కావాలనే చేసి కథలు పడుతున్నావా? ఏం లేదు వానక్క, నేను మంచిగా నిద్రపోయినా. మా ఇంట్లో నల్లిబొక్కల కూర వండినట్టు, నేను దాని మీద వ్లాగ్ చేసినట్టు నాకు కలొచ్చింది. అబ్బా కలొచ్చిందని కహానీలు చెప్పకు. నీ మీదొట్టు వానక్క, నీ మీదొట్టు వానక్క. నిజమే, ఆ కళలు వచ్చినట్టే నేను చేసిన, గట్లా చేసిన అని నాకు కూడా తెలియదు. అబ్బబ్బబ్బబ్బబ్బా నువ్వు చెప్తే నేను నమ్మల్నా? నువ్వు కావాలనే చేసినావు. లేదు వాని, నాకు రీల్స్ అంటే పిచ్చున్నది. పొద్దున్నాక రీల్స్ చూసుకుంటూనే ఉంటా, చేసుకుంటూనే ఉంటా. కానీ ఇప్పుడైతే నేను రీల్స్ చూడలేదు, నేను నిజంగానే నిద్రపోయినా. అర్థమైంది, నువ్వు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ స్టేజ్ లో లేను, ఆఫీస్ లోనే ఉన్నా. ఈ టైంలో కూడా పంచులు ఎట్లా బుద్ధి అవుతుంది వెన్నెలా? అంటే అలవాట్ల పొరపాటు అంతే. అయినా ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటిది? ఏం లేదు, ఎప్పుడు ఆ ఫోన్లోనే తలకాయ పెట్టుకొని రీల్స్ ఇట్లా దొబ్బుకుంటా చూస్తావు కదా, ఇక అది అట్లనే మైండ్లో రిజిస్టర్ అయ్యి నిద్రపోయినా సెల్ వాడుతున్నట్టే రీల్స్ చూస్తున్నట్టే అవుతున్నది. అందుకే అట్లా చేస్తున్నావు నువ్వు. అవునా అక్క, గిట్లా ఎవరికన్నా అయిందా? ఇంగో ఈ బుజ్జిని చూడు, నిద్రపోయింది కానీ రీల్స్ ను స్క్రోల్ చేస్తున్నట్టు నిద్రనే ఏలు ఎట్లా జరుపుతుందో చూడు. సేమ్ నీ కథ కూడా గిట్లనే ఉన్నట్టున్నది. అంటే రీల్స్ చూసి గిట్ల అయిందంటవా? అంతే కదా మరి, ఇది ఇట్లనే పెరిగింది అనుకో ఇంకా ముదిరిపోతుంది. అంటే అప్పట్లో పబ్జికి అలవాటు పడి కొంతమందికి పిచ్చిలేసినట్టు అయింది కదా, అట్లనే అవుతుంది అంటవా? అయినా కావచ్చు. వామ్మో, ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో, ఆ రీల్స్ చూసుడు బంద్ చేయి. ఏం చూడకపోతే ఎట్లా నాలెడ్జ్ పెరుగుతుంది? సోషల్ మీడియా చూస్తే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కదా. అసోంటప్పుడు చూసే కాడికి చూడాలి, మరీ ఎక్కువ చూసినావు అనుకో అది ముదిరిపోయి నిద్రలోనే లేచి నడుచుకుంటూ పోయినా పోతావు. అమ్మో, ఈ రీల్స్ చూసుడు తక్కువ చేయాలి, లేకపోతే డేంజర్ ఉండేటట్టున్నది. నా ఫోను